హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు దీపూస్ కిచెన్. ఈరోజు మనం కొత్త వంటకం ట్రై చేద్దామా? అదేంటంటే చుక్కకూర అండ్ ఎగ్ కర్రీ. చుక్కకూర ఎగ్ కర్రీ ఏంటి కొత్తగా అనుకుంటున్నారా? మీలో చాలామందికి చింత చిగురు ఇష్టంగా తినే అలవాటు ఉండదు. నాకు కూడా చాలా ఇష్టం. కానీ ఆ చింత చిగురు ఇయర్లీ 1 or 2 టైమ్సే మనకి దొరుకుతుంది. అలాగా ఆ టేస్ట్ని మిస్ అవ్వకుండా ఇలా కొత్తగా ట్రై చేశాను. ఒక్కసారి ట్రై చేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ముందుగా దీని తయారీ విధానాన్ని చూసేద్దాము. చుక్కకూరను తీసుకొని శుభ్రంగా మనకి నచ్చిన ఆకులను కట్ చేసుకుందాము. ఈ చుక్కకూర అయితే మార్కెట్లో ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది. చింత చిగురు ఎగ్ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం. ఆ టేస్ట్ మిస్ అవ్వకుండా ఇది చుక్కకూర ఎలాగో పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి ఎలా ఉంటుందా అని ఒకసారి ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. చింత చిగురు ఫేవరెట్ అయిన వాళ్ళకైతే ఇంకా చాలా బాగా నచ్చుతుంది. ఇది శుభ్రంగా కట్ చేసుకుందాము. కట్ చేసుకున్న ఆకుని పక్కన పెట్టుకుందాము. మేమైతే రీసెంట్గా మ్యారీడ్ అండి. మేము గ్యాస్ తీసుకోలేదు, కరెంటు స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నాను. మీలో ఎంతమంది కరెంట్ స్టవ్ యూజ్ చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. స్టవ్ మీద కడాయి వేడి అవ్వగానే దాంట్లో ఆయిల్ పోసేసుకున్నాము. ఆయిల్ వేడైన తర్వాత దాంట్లోకి పోపు దినుసులు వేసుకున్నాము. ఆయిల్ హీట్ అవుతుంది. పోపు దినుసులు చిటపట్లు ఆడుతున్నాయి ఫ్రెండ్స్. పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు వేగిన తర్వాత దాంట్లో ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ అయితే మా ఇంట్లో ఈరోజు అయిపోయాయి, అందుకే ఒకటి వేసాను. కానీ ఆకుకూరలో మనం ఎన్ని ఆనియన్స్ అయితే అంత చాలా టేస్ట్గా ఉంటుంది. ఆనియన్స్ కూడా బాగుంటాయి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత లైట్గా పసుపు వేసుకున్నాను. పోపు వేగిపోయిన తర్వాత దీంట్లోకి 3 కట్టల్లోకి నేను 3 కోడిగుడ్లు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. 3 కోడిగుడ్లు కాల్చుకున్నాను. గుడ్లు ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి, లేకపోతే కూర అంతా నీచు వాసన వచ్చేస్తుంది. చూసారా, ఇలా వేపుకోవాలి గుడ్లు. తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న పాలకూరని శుభ్రంగా కడుక్కుందాము. గుడ్లు వేగుతున్నాయి ఒక పక్క. కడిగి పక్కన పెట్టుకున్న పాలకూరని వేసేసుకుందాం ఇందులో. చూసారా, గుడ్లు అట్లా వేగాలి, అప్పుడే వాసన రాకుండా ఉంటుంది కూర. చుక్కకూరని ఇందులో వేసేసుకుందాము. కట్ చేసిన చుక్కకూర అంతా వేసుకొని అది మగ్గుతూ ఉంటుంది. చుక్కకూరలో వాటర్ ఫామ్ చాలా ఉంటుంది. చాలాసేపు ఉడకబెట్టుకోవాలి, అప్పుడే ఇంకిపోతాయి. దీంట్లో లైట్గా ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకోవడం వల్ల కోడిగుడ్లకి ఉప్పు పట్టేస్తుంది. ఆ ఫ్లేవర్ అంతా కూర అంతా పడుతుంది. అందుకే లైట్గా ఉప్పు వేసి కూర అంతా కలియబెట్టుకొని దాని మీద మూత పెట్టేసుకుందాము. తర్వాత చూసుకుందాము. కర్రీ అయితే ఇంకా వాటరీగా ఉంది. దీంట్లో ఇంకా కారం వేసుకుంటున్నాను. చుక్కకూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. డైలీ వేసేదానికన్నా ఒక 1/2 స్పూన్ ఎక్కువ వేసుకోండి, లేకపోతే కూర అంతా పుల్లగా ఉండి తినలేరు. లైట్గా ఉప్పు వేసాను. స్టార్టింగ్లో మనం ఉప్పు వేసాం కాబట్టి కొంచెం ఉప్పు సరిపోతుంది. బాగా తిప్పి సిమ్లో పెట్టుకున్నాను. అంటే కరెంటు స్టవ్కి సిమ్లో అంటే 500, 120 అంతే. దీంట్లో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. మాకైతే ఫ్రిడ్జ్ లేదు కాబట్టి పుదీనా కొత్తిమీర తెచ్చుకొని శుభ్రంగా వాష్ చేసి కట్ చేసి ఎండబెట్టుకుంటాము. ఈ ఆకులనే వేసుకున్నాను. మీకు ఆ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. దాన్ని ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అది ఎలా స్టోర్ చేసుకోవాలో ఎలా చేసుకోవాలో నేను ఒక వీడియో చేస్తాను.
మీకు కావాలంటే కామెంట్ చేయండి. కూర ఉడుకుతుంది, ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి. హైగా పెడితే కూర ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్.